మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మొన్న ఉప్పలమ్మ కొలుపు కొలుసుకున్నాం కదా, అప్పుడు నిమ్మకాయలు తీసుకొచ్చారు. ఆ నిమ్మకాయలు ఉప్పలమ్మ కొలుపుకైతే భోజనాలకైతే చాలా వాడేశారు. ఇంకా మిగిలినాయి నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలని ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే కొద్ది రోజుల పాటు మంచిగా ఉంటాయి. కాకపోతే మా ఫ్రిడ్జ్ చాలా చిన్నదండి. ఆ ఫ్రిడ్జ్లో ఊరగాయ పచ్చళ్ళు, కూరగాయలు, చింతపండు వీటికే ఎక్కువ ప్లేస్ ఆక్రమించుకుంది. ఇక ఈ నిమ్మకాయలు పెట్టాలంటే అసలు ఫ్రిడ్జ్లో ఖాళీ లేదు. అలా అని నిమ్మకాయలని పక్కన పడేద్దామా అంటే పడే బుద్ధి అట్లా మంచిగా ఉన్నాయి నిమ్మకాయలు. అంతేకాదు నిమ్మకాయలు రేటు కూడా చాలా ఎక్కువ కదా, పడే బుద్ధి కాలేదు. అలా అని పచ్చడి పెడదామా అంటే మా ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ నిమ్మకాయ పచ్చడి అస్సలు తినరు. ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తే ఇదిగోండి చిన్న ఆలోచన వచ్చిందనమాట. మంచి చిట్కానే అని చెప్పొచ్చు. ఈ నిమ్మకాయలన్నిటిని కూడా కట్ చేసి రసం తీస్తున్నాను. ఒక గిన్నెలోకి రసం తీస్తున్నాను. ఇక ఈ రసాన్ని ఒక బాటిల్లో పోస్తున్నానండి. గాజు సీసాలు అయితే చాలా మంచిది, కానీ నా దగ్గర గాజు సీసాలు ఏమీ లేవు కాబట్టి ఇలా బాటిల్లో పోస్తున్నాను. ఈ బాటిల్ అనుకోండి ప్లేస్ తక్కువ ఆక్రమించుకున్నది, ఫ్రిడ్జ్ డోర్లోనైనా పెట్టేయచ్చు కదా, అందుకే ఇలా ఆలోచించాను. మనకి నిమ్మకాయ రసంతో ఉపయోగం ఉంటుంది కానీ తొక్కలతో కాదు కదా.